ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు సాధించిన వారికే అధికారం దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే గోదావరి జిల్లాల్లో పట్టు కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 34 స్థానాలున్నాయి. అయితే ఇందులో అత్యధికంగా స్థానాలను గెలుచుకోవాలని కూటమి తొలి నుంచి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళింది. గత ఎన్నికల్లో జరిగిన ఓటమి ఈసారి జరగకూడదని భావించిన టీడీపీ అక్కడ ప్రధాన సామాజిక వర్గమైన కాపులను తమ వైపుకు తిప్పుకునేందుకు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేనతో పొత్తుతో 19 స్థానాల్లో కనీసం 15 స్థానాలను సాధించాలని కూటమి భావించింది. అందుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. కూటమిలో ఉన్న మిత్రపక్ష పార్టీలకు అక్కడ పార్లమెంట్ స్థానంతో పాటుగా శాసనసభ స్థానాలను ఇచ్చింది. అత్యధిక స్థానాలను గెలుచుకోవడం కోసం తూర్పు గోదావరి జిల్లాలో పట్టు సాధించేందుకు టీడీపీ ప్రయత్నించింది. అయితే టీడీపీ ఊహించిన స్థాయిలో ఓట్ల బదిలీ అనేది జరగలేదన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యమైన స్థానాల్లోనూ వైసీపీ చివరి నిమిషంలో పుంజుకుందని టాక్. జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ వలన మంచి ఫలితాలు వచ్చాయంటున్నారు. శెట్టి బలిజలకు 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించడంతో పాటు శెట్టి బలిజలకు అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఇవ్వడం, టీడీపీ కంటే కాపులకు అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలను కేటాయించడంతో కొంత ఓట్లను టీడీపీ కోల్పోవలసి వచ్చిందని తెలుస్తోంది. అనేక నియోజకవర్గాల్లో శెట్టి బలిజలు 80% పైగానే ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కారంటున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ టీడీపీ అంచనాలను అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదంటున్నారు. టీడీపీ మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ నుంచి ఓట్లు బదిలీ కాలేదని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 స్థానాలకు 12 సాధించాలనుకున్న టీడీపీకి ప్లాన్లో ఫెయిల్ అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే కొన్ని సీట్లు తగ్గినా వైసీపీ మెరుగైన సీట్లు దక్కించుకుంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకు ప్రధానంగా మైనారిటీలు వన్ సైడ్గా వైసీపీ వైపు నిలబడడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లలో అత్యధిక శాతం అండగా ఉన్నారన్న వార్తలు ఆ పార్టీకి ఊపిరి నిల్చేలా ఉన్నాయి. రాయలసీమలో ఎలా తమకు ఎదురు లేదనుకుంటున్న వైసీపీకి ఎన్నికల ముందు వరకు ఉభయ గోదావరి జిల్లాలపై కొంత డౌట్ ఉండేది. కానీ పోలింగ్ సరళిని చూసిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయిందంటున్నారు. జనసేనకు మద్దతుగా నిలుస్తారన్న కాపు సామాజిక వర్గం ఓటర్లను అనేక నియోజకవర్గాల్లో చీలిక రావడంతో తాము ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయం వైసీపీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడం కూడా తమకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఎటు చూసుకున్నా తమకు అనువైన వాతావరణం ఎన్నికల మైదానంలో ఉందని వైసీపీ నేతల వాదన. మరి ఫలితాలు ఎలా ఉంటాయనేది జూన్ 4న తేలనుంది.